అఖిల భారత ఆర్ఎంఎస్ ఎంఎంఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టల్ శాఖ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా అంగర్ ప్రాస్ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హైదరాబాద్ అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్టర్, స్పీడ్ పోస్ట్ విలీన ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబానగర్, మంచిర్యాల స్టాటింగ్ కార్యాలయాల్లో ఐసీహెచ్ పిహెచ్లను ఏర్పాటు చేయడం, ఆర్ఎంఎస్లను మూసివేయడం, యాక్షన్లను నిలిపివేయడం వంటి చర్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. జరుగుతున్న పరిణామాలను ఉన్నతాధికారులు అనాలోచితంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తపాలా శాఖ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉద్యోగులందరూ ముక్తఖండంతో ఖండించారు. తగ్గించే దిశగా డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి చర్యలు వాటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో ఇది రెండవ దశ. మొదటి దశలో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండవ దశలో భాగంగా హంగర్ ఫాస్ట్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సర్కిల్ ఆఫీసుల ముందు ఈరోజు ప్రదర్శనకు దిగారు. మా డిమాండ్ను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఇచ్చినటువంటి పిలుపు మేరకు రెండో ఫేజ్ కింద మేము నిరాహార దీక్ష వన్ డే హంగర్ ఫాస్ట్ చేస్తున్నాము. దానికి కారణము ఈ డిపార్ట్మెంటు ఒక మొండి వైఖరి, అదేవిధంగా పబ్లిక్కి చీట్ చేయడము, ముఖ్యంగా సిఆర్సి అంటే రిజిస్ట్రేషను, స్పీడ్ పోస్ట్ ఇవి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈరోజు బట్వాడా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన డిపార్ట్మెంట్కి, వర్కర్స్కి చాలా నష్టము. దాదాపుగా 100 ఆఫీసులు ఈరోజు మూసేసే పరిస్థితి. డిస్టిక్ లెవెల్లో ఒక ఆఫీస్ కంపల్సరీ ఉండాలా. మరి ఆ కనెక్టివ్లో ఇమ్మీడియట్లీ మరి ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ని రద్దు చేసుకోవాలని మేము ఒక ఆందోళన దిగాము. పోస్టల్ కార్మికులము ఆర్ఎంఎస్లో R3, R4గా. అదేవిధంగా ఈ రెండో దీని మీద మేము హంగర్ ఫాస్ట్ చేస్తున్నాము. మరి ఈ ఆర్డర్ని విరమించుకోకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి. అదేవిధంగా ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా మేము సిద్ధం అవుతున్నాము. దీనికి కారణము ఈ గవర్నమెంటు, ఈ డిపార్ట్మెంట్ అని ఖచ్చితంగా తెలియజేసుకున్నాము. ఎందుకంటే ఈ డైరెక్ట్ మాకు స్ట్రైక్ చేయడానికి అవకాశం వాళ్ళే కల్పిస్తున్నారు. ఇది రద్దయినంత వరకు మా పోరాటము ఖచ్చితంగా కొనసాగుతుంది. ఈ విధంగానే మేము పోరాటం చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మా యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ పైన, అలాగే మా ఆర్ఎంఎస్ విభాగం పైన చేస్తున్నటువంటి ఈ దహనకాండకు మేము మూకుమ్మడిగా వ్యతిరేకంగా ఈ పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పోస్టల్ని ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా అడుగులు వేస్తూ ఉంది. దానిలో భాగంగానే దీనికి మెయిన్గా అడ్డుగా ఉన్నటువంటి మా ఆర్ఎంఎస్ విభాగాన్ని, పోస్టల్ డిపార్ట్మెంట్కి వెన్నెముకలా ఉన్నటువంటి మా విభాగాన్ని కాలరాయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మా యొక్క సెక్షన్లను రద్దు చేయడం కావచ్చు, మా యూనియన్లను డీరికగ్నైజ్ చేయడం కావచ్చు, ఆర్ఎంఎస్ ఆఫీసులను విలీనం చేయడం కావచ్చు, L2 ఆఫీసులను ఎత్తివేయడం, ఇలాంటి పరిణామాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటి వలన ఆఫీసెస్ని క్లోజ్ చేయడం వల్ల పబ్లిక్ మెయిల్ కూడా డిలే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతూ మేమందరం కూడా, ఉద్యోగ సంఘాలందరం కూడా ఏకమై ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. మా యొక్క ఆల్ ఇండియా యూనియన్ అయినటువంటి ఆర్ఎంఎస్ మరియు ఎంఎంఎస్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మొన్న నవంబర్ 27 రోజున మేమందరం కూడా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా మా ఆల్ ఇండియా యూనియన్ కాల్ మేరకు ఈరోజు హంగర్ ఫాస్ట్ ప్రోగ్రామ్ని కూడా చేస్తూ ఉన్నాము. సో ఇప్పటికైనా డిపార్ట్మెంట్ కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో మేము నిరవధిక